ఇది పవర్ ఆన్ ఆఫ్ ఇదేనండి. ఈ ఆరెంజ్ లైట్ ఏ ఆప్షన్ తినగలిగితే ఆప్షన్లో ఉన్నట్టు. కాటన్ అంటే ఓన్లీ కాటన్ బట్టలు వేసుకోవచ్చు. కాటన్లో వచ్చేసి బెడ్షీట్స్, జీన్స్, దుప్పట్లు అలాంటివి వేసుకుంటారు. మళ్ళీ బెడ్షీట్స్, రగ్స్ అలా బొంతలు, రగ్గులు అలాంటివి వేయకూడదు. అంటే అవి దేంట్లో వేయాలి? మీకు మెషిన్లో వేసుకోకపోతే మంచిది. ఓకేనండి. అందువల్ల అంటే దానివల్ల కొంచెం సౌండ్, వైబ్రేషన్ అనేది ఎక్కువ వస్తాయి. అండ్ బెడ్షీట్లు ఉతుక్కోవడానికే కదా. బెడ్షీట్స్ పర్వాలేదు. మీకు చిలకాలంలో రోడ్ సైడ్ అమ్ముతారు కదా రగ్గులు, లేదా మనం మామూలు బెడ్షీట్స్ పర్వాలేదు, నార్మల్ కాటన్ బెడ్షీట్స్ అలాంటివి పర్వాలేదు. ఈ ఊల్ టైప్ వేసుకోకపోతే మంచిది. ఊల్ టైప్ ఓకేనండి. మిక్స్ వచ్చి డైలీ వేర్స్ వేసుకోవచ్చు. అన్ని రకాల బట్టలు వేసుకోవచ్చు. ఇది 6.5 7 kgs 7 kgs కాబట్టి ఒక 5 జతలు లేదా 6 జతలు. ఓకేనండి. అంటే ఇప్పుడు డ్రై వెయిటా వెట్ వెయిటా 7 kgs? డ్రై వెయిట్ అని ఒక 5 జతలు అయితే అంతే వచ్చేస్తుంది. ఓకేనండి. ఈజీ కేర్ వచ్చి టీ షర్ట్స్, బనీలు, అండర్ వైస్ లేదా చిన్నపిల్లల బట్టలు, సాక్సెస్ అలాంటివి ఏమైనా ఉంటాయి ఈజీ కేర్లో వేసుకోవచ్చు. బేబీ కేర్ వస్తే కొద్దిగా బాగా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ బట్టలైనా లేదంటే ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అనుకోండి, ఫీవర్ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ బట్టలు సపరేట్ వాషింగ్ చేసుకోవచ్చు. అంటే ఆ మోడ్ సెలెక్ట్ చేసి మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకుంటుందా మిగతావన్నీ? చెప్తాను, అక్కడికి వస్తాను. ఓకేనండి. మీకు స్పోర్ట్స్ వేర్ అంటే ట్రయల్స్, జాయింట్ డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్ అలాంటివి వేసుకుంటారు. డెలికేట్స్ అంటే సిల్క్ టైప్ క్లాత్స్ ఉంటాయి కదా, దారం పీచుకి నూరుకోవడం, అవన్నీ వేయొచ్చా? వేసుకోవచ్చు. కానీ ఎంబ్రాయిడరింగ్ శారీస్, డిజైనింగ్ శారీస్ అలాంటివి వేసుకోవాలి, జస్ట్ ప్లెయిన్గా. ఓకేనండి. డెలికేట్స్లో ఒక 3 జతలు వేసుకుంటే సరిపోతుంది. పూల్ టైప్ అంటే స్వెటర్స్ కానీ, శారీస్ కానీ అలాంటివి వేసుకోవచ్చు. ఓకేనండి. క్విక్ థర్ట్ వచ్చి ఏవైనా 2 జతలు ఎమర్జెన్సీ కింద 30 నిమిషాల్లో వాషింగ్ అయిపోతుంది. రింజ్ ప్లస్ పిన్ అంటే ఆల్రెడీ ఉతికేసుకున్న బట్టలు ఓన్లో తెచ్చిపోయిందనుకోండి, స్మెల్ వస్తాయి కదా, అలాంటి బట్టలు ఏమైనా ఉంటే ఒక 3 జతలు వేసుకున్నారనుకోండి, వాటర్లో జాడించేసి డ్రై చేసేస్తుంది. ఓకేనండి. ఇందులో ఏ ఆప్షన్ పెట్టుకున్నా స్టార్ట్ చేయడానికి ఇదే బటన్, స్టార్ట్ చేయడానికి. స్టార్ట్ చేసాక ఆటోమేటిక్గా మనం ఇవైతే నార్మల్ అండి. ఇది ఫస్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ ఆప్షన్ కూడా ఇవన్నీ హెవీ కింద వస్తాయి, ఇవన్నీ నార్మల్ 2 జతలు 3 జతల కింద వస్తాయి. ఓకేనండి. మీరు ఇలా స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా సెన్సింగ్ అవుతుంది, బట్టలు వెయిట్ పెట్టి డిస్ప్లే మీద టైం చూపిస్తుంది. ఈ లాక్ సింబల్ ఆన్లో ఉంటే మీకు డోర్ ఓపెన్ అవుతుంది. ఈ రెడ్ కలర్ ఆన్లో ఉంటాయి. ఓకేనండి. ఒక్కసారి మనం బట్టలు వేసాక ఇది స్టార్ట్ చేయాలి. అదే బట్టలు వేస్తారు, బట్టలు సరిపడిగా సర్ఫ్ పౌడర్ ఇక్కడ వేసుకోవాలి. ఓకేనండి. ఇది కంఫర్ట్, ఇది ఖాళీగా ఉందండి. ఖాళీగా ఉంది అంటే అది దేనికి? ఇది వాటర్ ప్రెషర్ సరిగ్గా వస్తుందా లేదా అని సెన్సింగ్ చేసుకుంటాం. ఇప్పుడు కంటిన్యూగా దీంట్లోంచి వాటర్ తీసుకుంటాం. ఇందులో సాఫ్ట్నర్స్ వేస్తారు కదా, కొద్ది వాటర్ కూడా యాడ్ చేసి ఇలా కలిపి అప్పుడు వేయండి. ఓకేనండి. మీకు బట్టల మీద అక్కడక్కడ జిడ్డుగా అంటుకుంటుంది. ఇప్పుడు సర్ఫ్ మామూలుగా వాడచ్చు. మీకు మ్యాటిక్ పౌడర్ ఉంటుంది, అది వాడుకోండి. మ్యాటిక్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ వాడుకుంటే మంచిది. ఓకేనండి. ఈ లాక్ సింబల్ ఆన్లో ఉంటే మీకు డోర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ బట్టలు వేసాక మనం మోడ్ సెలెక్ట్ చేసి మోడ్ సెలెక్ట్ చేసి సర్ఫ్ అది వేసుకుని స్టార్ట్ చేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇలా తిప్పేస్తూ ఉంటారు. ఈ 2 బటన్స్ లాంగ్ ప్రెస్ చేసి అనుకోండి, స్పిన్ టైం లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఈ సిఎల్ అని వస్తుంది కదా, చైల్డ్ లాక్ అనమాట. ఒక పవర్ బటన్ తప్ప మిగతా ఏం పని చేయదు. మనం ఇది స్టార్ట్ చేసాక పెట్టుకోవాలి. స్టార్ట్ చేయకముందు పెడితే మళ్ళీ మీకు స్టార్ట్ చేయడానికి ట్రై చేసినా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ లాంగ్ ప్రెస్ చేసి అనుకోండి 3 seconds, మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇందులో కావాలంటే అందులోకి చేంజ్ అవుతుంది. ఓకేనండి. ఈ టైం డిలే అండ్ ప్రివాష్ బటన్స్ ఉన్నాయి కదండి, ఇవి 2 లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, టీసీఎల్ అని వస్తుంది. ఇది టబ్ క్లీన్ 15 వాషెస్కి ఒకసారి అది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? దానికి ఒక కెమికల్ పౌడర్ వస్తుంది, అది పర్చేజ్ చేసుకోవాలి కంపెనీ నుంచి. పర్చేజ్ చేసుకుని సేమ్ సర్ఫేస్ ప్లేస్ దగ్గర వేసుకుని ఎంటీ వాష్ చేయాలి. ఎంతనే వేయాలి? 3 ప్యాకెట్స్ వస్తాయండి. ఒక్కొక్క ప్యాకెట్ 45 వాషెస్కి వస్తుంది. అంటే 15 వాషెస్కి ఒకసారి వేసుకుని 3 times వస్తుంది. అంటే 15 వాషెస్కి ఒక ప్యాకెట్ వేయాలి. ఒకే ప్యాకెట్ 45 వాషెస్కి యూజ్ చేసుకుంటే. ఓకే. ఆఫ్టర్ ఎవ్రీ 15 వాషెస్ ఒక ప్యాకెట్ని 3 పార్ట్లకి డివైడ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. అంటే అది సెలెక్ట్ చేసి ఆ పౌడర్, కెమికల్ పౌడర్ వేసి స్టాక్ కొట్టనుకోండి, అది క్లీన్ చేసుకుంటుంది. మళ్ళీ చేసిన 24 hours వరకు బట్టలు వేయకూడదు. ఓకేనండి. ఒకవేళ మీరు బ్యాక్ రావాలనుకుంటే ఇలా రొటేట్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది టీసీఎల్ నుంచి, పొరపాటున ఏమైనా నొక్కేస్తారు. ఓకేనండి.
ఇప్పుడు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని టెంపరేచర్ అది పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మినిమం ఒక 30-40 పెట్టుకోండి. అది అంటే ఎవ్రీ టైం సెలెక్ట్ చేయాలా మనం? ఎవ్రీ టైం సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇందులో అవసరం లేదు మళ్ళీ. ఓకేనండి, బేబీ కేర్లో అవసరం లేదు. ఆటోమేటిక్గా అందులో 90 degrees 60 degrees అది డిఫాల్ట్ టెంపరేచర్. ఓకేనండి, అందులో అవసరం లేదు. మిగతా వాటిలో మనం టెంపరేచర్ సెలెక్ట్ మనం చేసుకోవాలి. టెంపరేచర్ సెలెక్ట్ అంటే స్టార్ట్ చేయకముందు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకో పెట్టుకుంటాను అనుకుంటే. ఓకేనండి, లేకపోతే పర్వాలేదా? చూపిస్తుంది. మనం పెట్టి అలా ఆగిపోయినా ఒక్క సెకండ్లో పోతుంది. స్టార్ట్ చేసాక ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా తీసి ఇప్పుడు అంటే కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే 0లో కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనండి, 0లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి క్లాత్స్ బేగా మద్దుబారు, అదే హాట్ వాటర్ వస్తాయి కదా, అదే ఎక్కువ కాలం రావన్నమాట. ఒకవేళ యూజ్ చేసుకోవాలన్నా కొన్ని క్లాత్స్ అనేవి పాడైపోతాయి. ఓకేనండి, అదే హాట్ వాటర్ కావాల్సినప్పుడు ఈ ప్రీ వాష్ ఉంది కదండి, కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టడం అంటారు కదా, దానికోసం అనమాట. ఫస్ట్ టైం తీసుకున్న వాటర్లోనే కొద్దిగా ఎక్కువసేపు కాసేపు వెయిట్ చేస్తుంది, జాడేస్తుంది. అది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి? ప్రీ వాష్ స్టార్ట్ చేయకుండా ఇవన్నీ ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఇప్పుడు చెప్పి. ఓకే, ఇప్పుడు అక్కడ మోడ్ సెలెక్ట్ చేసుకొని ప్రీ వాష్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఫంక్షన్ కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోండి. ఇది కావాలంటే పెట్టుకుంటారు, లేదంటే డైరెక్ట్ స్టార్ట్ చేసుకుంటారు. ఇది పెట్టుకున్నప్పుడు కూడా దాని మీద కూడా టైం డిఫరెన్స్ వస్తుంది. అంతే. ఓకేనండి, ఈ టైం డిలే వస్తే ఇది అలారం టైప్ అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ టైం 3 hours ఉంటుంది, అప్ టు 19 hours ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఉదయం 6 గంటలకు కావాలి నాకు, ఉదయం 6 గంటలకు వెళ్ళిపోయారు అనుకోండి, ఈవినింగ్ 6కి వస్తారు. మధ్యలో 12 hours గ్యాప్ ఉంది కదా, ఒక 12 hours పెట్టేసుకోండి. 12 hours పెట్టుకొని స్టార్ట్ చేసేస్తే ఈవినింగ్ 6 కల్లా ఎండ్ అయిపోతుంది. కాకపోతే ఈ మధ్యలో చిన్నపిల్లలు ఎవరైనా ఆఫ్ చేసినా మినిమం 1.5 hourకి ఎక్కువ పవర్ పోయినా సరే మీకు అది ఆగిపోతుంది. ఓకేనండి, మినిమం 1/2 hour లోపు పవర్ పోయి వస్తుంది అనుకోండి, బై డిఫాల్ట్ అది ఆన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకేనండి, 1/2 hourకి ఇప్పుడు టైం డిలే నొక్కేసి స్టార్ట్ చేయకూడదు కదా, స్టార్ట్ నొక్కాలా? స్టార్ట్ నొక్కాలి. అప్పుడు మీకు వెంటనే తిరగదు, ఆటోమేటిక్గా అది తిరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ ఒక 2 hours తీసుకుంది అనుకోండి, అంటే 6 వరకు మనం 12 hours పెట్టాం కదా, మీకు 4కి వచ్చేసరికి రన్ అవుతుంది. అంటే స్టార్ట్ అయితే నొక్కాలి, 12 hours తర్వాత స్టార్ట్ చేయమని చెప్తున్నాం అనమాట. అంటే 12 hours లోపు ఎండ్ అయిపోవాలని స్టార్ట్ చేయమని కదా, ఎండ్ అయిపోవాలని. ఓకేనండి, అలా అనమాట. మళ్ళీ ఎలా రొటేట్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనండి, మీకు ఇంటెన్స్ వచ్చి కూర మరకలు, ఆయిల్ మరకలు అలాంటివి ఏమైనా అంటుకుపోతే ఇది ఎక్స్ట్రా పెట్టుకోండి. కాలర్ మీద అలాంటి మరకలు ఏమైనా ఉంటే వదిలేస్తాయి. ఓకేనండి, ఇది కూడా ఎక్స్ట్రా ఉంది, కావాలంటే పెట్టుకుంటారు, లేదంటే అవసరం. ఓకేనండి, ఇంకొచ్చి స్టీమ్ సైకిల్ అంటే ఏంటి? ఏదండి స్టీమ్ వాష్ అంటారు కదా. స్టీమ్ వాష్ అంటే ఆవురండి, ఆ ఇన్బిల్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా. మనం సెలెక్ట్ చేయడం ఆటోమేటిక్గా అది వస్తుంది. ఓకేనండి, ఒకవేళ ఓన్లీ స్పిన్ కావాలనుకోండి, అలా పవర్ ఆన్ చేసాక స్పిన్ అని ఉంది కదా, 13 minutes సరిపోద్ది డ్రైకి. ఓకేనండి, మరి ఎక్కువ పెట్టుకున్నా సరే మీకు ఇబ్బంది. అంటే టైం మనం ఎక్కడ సెలెక్ట్ చేసాము? ఇది ఓన్లీ అది బై డిఫాల్ట్ 13 minutes చూపిస్తుంది. కావాలంటే పెంచుకోవచ్చా? ఇవేం టచ్ చేయకుండా డైరెక్ట్ పవర్ ఆన్ చేసి ఈ ప్రెస్ చేస్తే మీకు అలా చూపిస్తుంది. అది ఇంకా అవర్స్లోకి వెళ్ళిపోతుంది. అదేంటి 800 ఫుల్ డ్రై అనమాట ఇది. మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? స్పిన్ బటన్ ప్రెస్ చేస్తే ఓకేనండి అలా వస్తుంది అనమాట. ఓకేనండి, జస్ట్ మీరు ఆన్ చేసిన తర్వాత అలా ఆన్ చేసి స్పిన్ పెట్టేసుకుని సరిపోతుంది. 13 minutes. ఇంకొకసారి చెప్పండి, అది అర్థం కాలేదు. పవర్ ఆఫ్లో ఉంది కదండి, అలా ఆన్ చేసిన తర్వాత స్పిన్ మీద ప్రెస్ చేయండి. 13 minutes. వెట్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్నాం అనుకోండి, డ్రై చేసేస్తుంది. ఇది ఒకటి క్లీన్ చేసుకోండి. 3 washes ఒకసారి ఇలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోండి. మీకు కాయిన్స్ పిన్స్ ఏమన్నా ఉన్నా సరే ఇక్కడికి వచ్చేస్తాయి. కంపల్సరీ క్లీన్ చేసుకోండి. వాటర్ టెస్టింగ్ వాటర్ కంపెనీ నుంచి టెస్ట్ అయ్యే వస్తుంది. డ్రై అవ్వదా? ఇది అక్కడ ఎప్పుడు అది డ్రైన్ అయ్యే ప్లేస్ అండి, వాటర్ బయటికి పంపించే ప్లేస్ కాబట్టి కొద్దిగా వెట్టుగా ఉంటుంది. ఓకేనండి, మీకు ఇది క్లీన్ చేయకపోతే మీకు అక్కడ ఒక మోటార్ బ్లేడ్స్ ఉంటాయి, వాటర్ బయటికి పంప్ చేసేది. ఏదైనా పిన్ ఏదైనా అడ్డు పడిపోయి ఇరిగిపోయి అంటే వాటర్ పంప్ చేయదు, ఇన్ వారంటీలకు కూడా రాదు. ఓకేనండి, ఇది మాత్రం కంపల్సరీ క్లీన్ చేసుకోండి. మళ్ళీ బిగించినప్పుడు అక్కడ ఉన్న గ్రీన్ మార్క్ అది ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకేనండి, అంతే. ఇది ఒకటి క్లీన్ చేసుకోండి. వాషింగ్ ప్రతిసారి డ్రై క్లాత్ పెట్టి ఈ రబ్బర్ దా గ్యాప్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బట్టలు వేస్తారు ఇప్పుడు
ఆ రబ్బర్ది లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళన్నా ఉంటుంది ఉంటుందా లైఫ్ లాంగ్? లైఫ్ లాంగ్ ఉంటుంది. మధ్యలో లీక్ అవటాలు అలా ఏమి లీక్ అవడాలు అలాంటివి ఏమి ఉండవు. ఏదైనా బై డిఫాల్ట్ ఏదైనా బట్టల వల్ల పిన్ ఏమైనా తగిలిందా, హోల్ పడిపోయినా అప్పుడు మీకు వాటర్ లీక్ అవుతుంది. అప్పటి వరకు వాటర్ ఏం ప్రాబ్లం లేదు. ఓకే.